శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మదనపల్లె నియోజకవర్గపు ప్రజలందరూ అతనిని ఎన్నుకున్నందుకు కారణం ఏమంటే అవినీతి పరిపాలన చేసినటువంటి పార్టీలు 10 ఏళ్ళు అవినీతి పరిపాలనలో ఎన్ని కష్టాలు పడ్డారో ఆ బాధితులందరూ కూడా కక్ష సాధింపు చర్య పైన ఆ పార్టీని ఓడించి నాట్ ఓన్లీ మదనపల్లి మొత్తం స్టేట్లో అంతా ఎప్పుడూ కని విని ఎరుగనంత పార్టీకి 13 సీట్లు అంటే దాంట్లో పోయి 11 సీట్లకే వచ్చిందంటే కాంగ్రెస్ హయాంలో కానీ నా యొక్క జీవితంలో రాజకీయంలో ఉన్నటువంటి సమయంలో ఏనాడు కూడా ఏ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాటింటే చూశాము. అదేవిధంగా కాంగ్రెస్లో కాడెత్తులు, ఆవుదూడ, హస్తము ఈ పార్టీలన్నీ చూసాము. ఏ పార్టీ ఆవిర్భించినప్పటికీ కూడా ఇంత అవినీతి పాలన చేసినటువంటి పార్టీ ఏది కూడా లేదు. కక్ష సాధింపు చర్య అంటే ఎవరు కూడా కానీ ఆ పార్టీకి ఉన్న అభ్యర్థులు కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏం అవినీతి జరుగుతూ ఉంది అంటే ఆ ప్రతిపక్షాలు చెప్పినటువంటి వాటిని తీసుకొని అది విలేకరుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ వారికి చెప్పలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఆ పార్టీని విమర్శిస్తే దాన్ని పూలమాలలుగా తీసుకొని ఆ ప్రజలకు మనం ఈ తప్పులు చేస్తూ ఉన్నాము, ఈ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పి ప్రతి పార్టీ కూడా నడుచుకుంటే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అయ్యా మీరు ఈ తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే వారిపైన కక్ష సాధింపు చర్యలు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో నేను కూడా ఒకటి లేఅవుట్లు లేదు. ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్కు సంబంధించి లేఅవుట్లు లేకుండా, పురపాలక సంఘానికి లేఅవుట్లు లేకుండా అవినీతితో లేఅవుట్ల ధనాన్ని కాజేస్తున్నారు. కన్వర్షన్ ఫీజు పోతూ ఉంది, గవర్నమెంట్ ఛార్జ్ పోతూ ఉంది. అదేవిధంగా మీకు ఓపెన్ సైట్ ప్రజలకు వచ్చేది పోతూ ఉంది. ప్రజలు తెలియక కొనిన తర్వాత వారిపైన ఆ సొమ్మును వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము, ఇది తెలుసుకొని మీరు ప్రవర్తించండి అంటే నా యొక్క వెహికల్స్ను, నా యొక్క లేఅవుట్కు సంబంధించిన భూమిని రద్దు చేయించి ఆ లేఅవుట్కు లేకుండా చేయడానికే ప్రయత్నించిన వారు ఆ ప్రభుత్వం. అదేవిధంగా మీరు సారాయి అమ్ముతూ ఉన్నారు. ఈ సారాయే ఆల్కహాల్, అదే వచ్చిందో మీకు శానిటైజరు, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆ ఆల్కహాల్ను చేత్తో దూడ్చుకుంటే ప్రజలకు ఇదవుతుంది. మీరు సారాయి అయితే విచ్చలవిడిగా బ్రాందీలు అమ్ముతూ ఉన్నారు. ఈ ఆల్కహాల్ను శానిటైజర్గా ఉపయోగిస్తే ఏమని చెప్పిన దానికి మెడికల్ స్టోర్స్ గుర్తించి, కానీ అందరిలాగా నేనేం ఇదిగా లేదు. 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ మెడికల్ స్టోర్ జరగకుండానే ఉంటాము, ఆ లేఅవుట్ జరుగుతుందనే. ఈ విధంగా ఇసుక దందాలు 31,000 ఒక ఇసుక టిప్పర్. ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకలు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చినారు, సారాయి అమ్ముకునే పద్ధతికి వచ్చారు. కొన్ని విషయాల్లో చూస్తే ఇప్పుడు మన షాజహాన్ చెప్పాడు తోలు బెరక్తామని. అవినీతికి పెడితే మేము తోలు బెరక్తామని చెప్పి మన ఎమ్మెల్యే చెప్పాడు. ఆయన కూడా నేను తెలియజేయడం ఏమంటే నాట్ ఓన్లీ మెడికల్ ఈ లేఅవుట్ల విషయంలో కూడా ఈ అవినీతి చేసినటువంటి అధికారులందరికీ దూలు పెరికి, అదేవిధంగా వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులను ఏ విధంగా మీరు మట్టుగలుగుతారో అది చూడాలని చెప్పి ఒకటి ఆయనకు తెలియజేస్తున్నాను. షాజహాన్ భాష ఇంకా ఈ రాష్ట్రానికి కాపాడినటువంటి చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా బీజేపీ అయితేనేమి, ముగ్గురు కలిసి ఏ విధంగా త్రిమూర్తులు కలిసి ఏ విధంగా అవినీతికి పాల్గొన్న ఆ కాలంలో రాక్షసులను ఏ విధంగా హతమారుస్తారో అంటే కృష్ణుడు, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి వారి చేత కాక ఏ విధంగా రాక్షసులను
సంహరించడానికి ఒక అవతారం ఎత్తారో ఆ విధంగా అవతారం ఎత్తి బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, టీడీపీ అయితేనేమి దీనికంతా సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కాబోతున్న సీఎం కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వాళ్ళు చెప్తారు, మేము సారాయిగానే నీతిగానే ఉన్నామని చెప్పి మిత్రులు చెప్పినాడని చెప్పి విలేకరుల దాంట్లోకి వచ్చింది. 1977 కానీ అదేవిధంగా 87 కానీ 87 నుంచి 95 వరకు కానీ మీ తండ్రి కానీ మీ చిన్నాయన భాస్కర్ కానీ నేను కూడా ఆ యొక్క బ్రాందీ వ్యాపారంలో కానీ సారా వ్యాపారం చేసిన వాళ్ళమే. ఇదంతా మర్చిపోయి ఏ విధమైన మాటలు మాట్లాడడానికి సరైన పద్ధతిగా మీరు కూడా సారాయి అమ్మారు, మీ తండ్రి కూడా సారాయి అమ్మినాడు, మీరు అమ్మలేదేమో. సారాయి దుకాణాలు సవాళ్ళు చేశారు, బ్రాందీ షాపులు సవాళ్ళు చేశారు. ఇదే రమేష్ నాయుడు వాళ్ళ నాయన మున్సమ్ నాయుడు గారు కూడా సవాల్ చేశారు. ఇవన్నీ తెలుసుకోకుండా